పశువుకు తింటే బలం, మనిషికి ఉంటే బలం అంటారు మన పెద్దలు. నిజమే. పశువులకు ఆహారం సంతానోత్పత్తి తప్ప మరో ధ్యాస ఉండదు. ఆకలేసినప్పుడు ఆహారం దొరికి కడుపు నిండా తింటే దానికి అంతే చాలు. కట్టల కొద్ది డబ్బును పోగేసుకుని దాచుకోవాలనుకోదు. అంతెందుకు, తరువాత పూటకి కొంచెం గడ్డి దాచుకుందామని కూడా అనుకోదు. పెద్ద పెద్ద బిల్డింగులను ఆశించదు. అందరినీ చూపుడు వేలుతో ఆడించగలిగే అధికారాన్ని కోరుకోదు. కానీ మనిషికి జానిడి పొట్టక కలిగే ఆకలిని తీర్చుకోవడం కన్నా ఇవే ఎక్కువ. అయితే ఇక్కడ విషయాన్ని ప్రస్తావించుకోవాలి. ప్రతి మనిషి నైజం ఇలాగే ఉండదు. నీతి, న్యాయం, విచక్షణ, విజ్ఞతను మరచని వారు అధికారాన్ని అడ్డుపెట్టుకొని మహారాజులా వెలిగిపోవాలనుకుంటారు. కానీ అది ఎల్లకాలం చెల్లదు. అత్తారింటికి దారేది సినిమాలో రావు రమేష్ గారు అన్నట్లుగా మెడిసిన్కి కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. అలాంటిది అరాచకానికి అంతం ఉండకుండా పోతుందా? తప్పకుండా ఉండి తీరుతుంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసింది అదే. తండ్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి నుండి రాజకీయాన్ని వారసత్వంగా స్వీకరించినప్పటికీ పాలనలో ప్రవర్తించాల్సిన తీరు పట్ల వైఎస్ గారి నుండి జగన్ ఏమీ నేర్చుకోలేకపోయారు. మహారాజు మరణిస్తే యువరాజుకు పట్టాభిషేకం చేసినట్లు నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పగ్గాలను కాంగ్రెస్ పార్టీ తన చేతుల్లో పెడుతుందని భావించి భంగపడిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీ నుండి బయటికి వచ్చి సొంత కుంపట పెట్టుకున్నారు. ఏది ఒక్క రోజులో జరగదన్నది వాస్తవం. వైసీపీ పార్టీ పెట్టిన వెంటనే రాజవైభోగం అంత సులభంగా అయితే రాలేదు. ఎన్నో కష్టాలు కూడా పడ్డారు జగన్మోహన్ రెడ్డి గారు. పాదయాత్ర చేసి ప్రజల వద్దకు వెళ్లి ఒక్క ఛాన్స్ అంటూ జగన్ పెట్టిన ధర్నాలు, వాదార్పు యాత్రలు ప్రజల్ని ఆలోచనలో పడేశాయి. సరే, ఒక్క ఛాన్స్ అంటున్నాడుగా, తండ్రి అడుగుజాడల్లో నడిచి రాష్ట్రానికి ఏమైనా మేలు చేస్తాడేమోనని భావించిన ఆంధ్ర జనం 2019లో 151 సీట్లతో వైసీపీకి అధికారాన్ని కట్టబెట్టింది. అయితే పాలన పట్ల తనకున్న అంతంత మాత్రం పరిజ్ఞానంతో పాటు ఆయన చుట్టూ చేరిన వారు పార్టీని, ప్రభుత్వాన్ని మరింత అధోగతి పాలు చేయడానికి అధికారం చేపట్టిన తొలినాళ్ల నుండే దోహదపడ్డారు. కరకట్టపై ప్రజావేదికను కూల్చడం దగ్గర నుండి తమ ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీని, ఆ తర్వాత జనసేనను ముప్పు తిప్పలు పెట్టడమే ప్రధాన లక్ష్యంగా పనిచేసింది వైసీపీ ప్రభుత్వం. ప్రజలు తమను ఎన్నుకున్నది పాలనకు అనే విషయాన్ని జగన్ గారైతే పట్టించుకోలేదు. తనను తాను మహారాజులా ఫీల్ అయ్యారేమో. చుట్టూ ఉన్న బ్యాచ్ సైతం ఆయనను అలాగే ట్రీట్ చేసింది. సరే, ముఖ్యమంత్రి అంటే ఓ ఉన్నతమైన హోదా, అది ఒప్పుకొని తీరవలసిన అంశం. కానీ హోదా వెనుక బాధ్యతలు కూడా ఉంటాయి. వాటిని గుర్తెరిగి ప్రవర్తించుకున్నప్పుడే ప్రజల గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారు. అయితే సామాన్య ప్రజల సైతం గతుకుల రోడ్ల గురించి, కనుచూపు మేరలో సైతం కనిపించని ఉద్యోగ, ఉపాధి అవకాశాల గురించి, కరాల నృత్యం చేస్తున్న నకిలీ మద్యం గురించి ఎలుగెత్తి ప్రశ్నిస్తుంటే వాటిని జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదు. దానికి తోడు కేవలం 11 స్థానాలతో వాటంపాలయ్యాక పార్టీ అధ్యక్షుడితో పాటు నేతలంతా అసలు తామెందుకు ఓడిపోయామో అర్థం కావడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేయడం మరీ విడ్డూరం. పైగా కొత్త ప్రభుత్వం ఏర్పడి పట్టుమని నెల రోజులైనా కాకముందు నుంచే టీడీపీ, జనసేన కార్యకర్తలు తమ పార్టీ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని, రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నపళంగా రాష్ట్రపతి పాలన విధించాలని గుండెలు బాదుకుంటూ ఢిల్లీ వీధులకెక్కారు జగన్మోహన్ రెడ్డి. మాస్క్ అడిగిన డాక్టర్ సుధాకర్ను పోలీసులతో కొట్టించి వైసీపీ ప్రభుత్వం బలి తీసుకుంది. డ్రైవర్ సుబ్రహ్మణ్యంను ఆ పార్టీ ఎమ్మెల్సీ చంపేసి శవాన్ని ఇంటికి పార్సిల్ పంపించాడు. ఇదే డోర్ డెలివరీ అంటారు. ఇసుక అక్రమాలను ప్రశ్నించిన యువకుడికి పోలీస్ స్టేషన్లో శిరోమండనం చేయించారు. గిరిజన మహిళను ట్రాక్టర్తో తొక్కించి చంపేశారు. సొంత సోదరి మానాన్ని కాపాడుకునే క్రమంలో అల్లరి మూకల చేతిలో అమర్నాథ్ గౌడ్ అగ్నికి హాహుతయ్యాడు. అవినీతిని ప్రశ్నించిన నందం సుబ్బయ్యను పొద్దుటూరులో పొట్టను పెట్టుకున్నారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో ఎస్సీలపై 10,377 నేరాలు జరిగితే 300 మంది బీసీల హత్యకు గురయ్యారు. అబ్దుల్ సలాం కుటుంబం నంద్యాలలో ఆత్మహత్యకు వైసీపీ నేతలే కారణం. మదనపల్లెలో మిస్బాకు మొదటి ర్యాంకు వస్తే తట్టుకోలేని వైసీపీ నేత వేధింపుల వల్ల ఆ బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. ఇవన్నీ మన వీడియో కోసం మనమేదో కూర్చుని రాసుకున్న స్క్రిప్ట్ కాదు. ఈ ఘోరాలన్నీ ప్రజల సమక్షంలో జరిగినవి. జగన్ పాలనలో అదుపు తప్పిన శాంతి భద్రతలపై శ్వేతపత్రాన్ని విడుదల చేస్తూ శాసనసభ సాక్షిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించినవి. అయితే సొంత చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్యకు గురి కావడం, ఆ కేసు విచారణలో తాత్సారం జరగడం పట్ల ఆయన నిమిషానికో మాట మార్చిన విషయం అందరికీ తెలిసిందే. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి 50 రోజుల్లో 36 మంది వైసీపీ కార్యకర్తల్ని హత్య చేశారని ప్రచారం చేసి వచ్చారు. 36 మంది అంటే చిన్న విషయం కాదు. అంత ఘోరంగా రాజకీయ హత్యలు జరిగాయా అని అందరూ ఆశ్చర్యపోయారు.
వివరాల కోసం వైసీపీ నేతలపై ఒత్తిడి పెరిగింది. వారికి ఉన్న సమాచారం మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన హత్యల గురించి ప్రభుత్వ రికార్డుల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్న జగన్ ఆరోపించినంత మేర సమాచారం మాత్రం లభించడం లేదు. రాష్ట్రపతికి జగన్ ఫిర్యాదు చేయాలనుకున్నారు. కానీ రాష్ట్రపతికి చేరే ప్రతి ఫిర్యాదు కేంద్ర హోంశాఖకు పంపుతారు. హోంశాఖ దానిపై ఖచ్చితంగా నివేదిక సిద్ధం చేయాల్సి ఉంటుంది. వైసీపీ అంతా తప్పుడు వివరాలతో రాష్ట్రపతికి ఫిర్యాదు చేసిందని తేలితే గనక సమస్య మరింత జటిలమవుతుంది. అందుకే జగన్మోహన్ రెడ్డి అటు రాష్ట్రపతి కానీ ఇటు కేంద్ర హోంమంత్రిని కానీ కలిసే ప్రయత్నం చేయకుండానే విజయవాడకు తిరిగి వచ్చేశారు. ఇక్కడే మరో ఆసక్తికరమైన అంశం చోటు చేసుకుంది. మీ పార్టీకి చెందిన కార్యకర్తలే పొట్టను పెట్టుకుంటున్నారంటే మీ కుటుంబ సభ్యులకు ప్రమాదం పొంచి ఉందా అంటూ ఓ జాతీయ మీడియా విలేకరి అడిగిన ప్రశ్నకు జగన్ తన ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన పథకాల గురించి సమాధానం చెప్పడం అందరికీ విస్మయం కలిగించింది. దీనికి తోడు ఇటీవల వినుకొండకు వెళ్లి బాధితుల్ని పరామర్శించినప్పుడు సైతం విలేకరులతో మాట్లాడుతుండగా ఓ విలేకరి మధ్యలో అడ్డు తగలడంతో విసుక్కొని మాట్లాడుతున్న సబ్జెక్టు మర్చిపోవడం ఆయనలోని అసహనాన్ని బయటపెట్టింది. సాధారణంగా ఏ రాష్ట్రంలోనైనా కేంద్రంలో అయినా అధికార మార్పు జరిగినప్పుడు అధికారాన్ని కోల్పోయిన పార్టీ ప్రస్తుత ప్రభుత్వాన్ని పాలనాపరంగా ఇరుకును పెట్టే ప్రయత్నాలు చేయాలి. కానీ తన పాలనలోనే సరిదిద్దుకోలేని తప్పిదాలెన్నో జరిగిపోయాయి. కూటమి నేతృత్వంలో కొలువుదీరిన తెలుగుదేశం ప్రభుత్వం గత 5 ఏళ్లలోని అరాచక పాలన పట్ల వరుసగా అస్త్రాల్ని సంధిస్తోంది. రాష్ట్రానికి జరిగిన అన్యాయాల్ని శ్వేతపత్రాల రూపంలో ప్రజల ముందుకు తీసుకొస్తున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకోవలసి రావడం, ప్రతిపక్ష హోదా సైతం దక్కకపోవడంతో ఓటమి పాలైన మరుక్షణం నుండే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిలో అసహనం కట్టలు తెంచుకుంది. ప్రజలు కేఏ పాల్ని ఎలాగైతే ఒక కమెడియన్ లాగా చూస్తున్నారో జగన్మోహన్ రెడ్డిని కూడా అలాగే చూసే పరిస్థితి నెలకొంది. పాల్ గారికి జగన్ గారికి ఒకే తేడా, ఆయన ఒకసారి కూడా ముఖ్యమంత్రిగా పనిచేయలేదు, ఈయన 5 ఏళ్లు పనిచేశారు అంతే. పోలవరం నిర్మాణంలో చేసిన తప్పిదాలు, ఋషికొండ ప్యాలెస్ నిర్మాణం, వీటికి తోడు గతంలో తనపై ఉన్న కేసులు అన్నీ కలిసి జగన్ని అయోమయంలోకి నెట్టిస్తున్నాయనడంలో సందేహం లేదు. ఒకవైపు ఇవన్నీ వెంటాడుతుంటే కూటమి పాలనను ప్రశ్నించేంత సీన్ అయితే ఇప్పుడే కాదు, రాబోయే 5 ఏళ్లలోనూ కనబడడం లేదనే చెప్పాలి. ఇప్పుడు జగన్ చేయగలిగింది ఒక్కటే, కూటమిలో లుకలుకలు మొదలైతే వాటిని క్యాష్ చేసుకునే దిశగా ముందడుగు వేయడం. కానీ భారతీయ జనతా పార్టీ నుండి గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం ప్రకారమే నడుచుకుంటున్నారు. అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణతో పాటు పవన్ కళ్యాణ్ సూచించిన డొక్కా సీతమ్మ పేరు ప్రతిపాదనను సైతం చంద్రబాబు స్వాగతించి అమలులోకి తీసుకొచ్చారు. దీని పట్ల పవన్ కళ్యాణ్ హర్షాన్ని వ్యక్తం చేశారు. ఇలా ఒకరి అభిప్రాయాల పట్ల మరొకరు పరస్పర గౌరవంతో ముందుకు సాగుతున్న కూటమిలో అభిప్రాయ భేదాలు తలెత్తే ప్రసక్తి కనబడడం లేదు. ఇది జగన్ను మరింత కలవరానికి గురి చేస్తున్న అంశం. సో నెక్స్ట్ ఏంటి? రాబోయే 5 ఏళ్లలో జగన్ ఏం చేయాలి, ఏం చేస్తారు? ఇతర పార్టీల పట్ల అస్తమాను నోరు పారేసుకునే తమ పార్టీ నేతలు పార్టీ పునరుద్ధరణ, తిరిగి ప్రజల ముందుకు వెళ్ళి ఎలా ఓట్లడగాలన్న అంశంపై కసరత్తు చేయాలి. ఇలా జగన్ ముందున్న సవాళ్ళ గురించి చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే అవుతుంది. ఏ అంశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో ఆయనకే ఒక ఐడియా లేదు. కాబట్టి మనం కూడా వేచి చూసే ధోరణిని అవలంబించక తప్పదు. పైగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ క్షణమైనా అరెస్ట్ అయ్యే అవకాశాలుంటాయి. ఇప్పటికే కూటమి ఆయన అరెస్టుకు అన్ని సిద్ధం చేయడానికి కేంద్రం నుంచి ఒత్తిడైతే తీసుకొస్తుంది. కానీ 1 year వరకు ఆయన్ని అరెస్ట్ చేసే ప్రసక్తి ఉండదు. ఎందుకంటే ఇప్పుడే అరెస్ట్ చేస్తే గనక పాలన కాకుండా కక్ష సాధింపు చర్యలు చేశారంటారు. అందుకే పాలన గాడిలో పడ్డాక సంవత్సరం అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డిని జైల్లోకి పంపించి వైసీపీ క్యాడర్ని కొంతవరకు బలహీనపరిచే అవకాశాలు అయితే ఉన్నాయి. పైగా జగన్మోహన్ రెడ్డి పైన ఇప్పటికే 15 కేసుల వరకు ఉన్నాయి. అవి చాలా పెద్ద కేసులు కూడా. ఆ భయం కూడా జగన్మోహన్ రెడ్డిలో స్పష్టంగా కనిపిస్తుంది. ఇవన్నీ చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు ఒక విధంగా అదుపు తప్పి ఏం చేయాలి, ఏం చేయకూడదన్నది కూడా ఆయన ఒక విధంగా ఒక మంచి నిర్ణయం కూడా తీసుకోలేకపోతున్నారు. దీనివల్ల అదుపు తప్పిన నిర్ణయాలతో అబాస్పాలయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇప్పటికే ఆయన నాయకులు ఆయన మాట వినడం మానేశారు. ఓడిపోయిన వారు ఆయన ముఖం చూడడం మానేశారు. భవిష్యత్తు ఎలా ఉంటుందో చూడాలి.